Hey, what's up everyone? Welcome back to Chill Kodam. సో వేగస్ పార్ట్ 1 ఆల్రెడీ చూసారు అనుకుంటున్నా. మేము వేగస్కి రీచ్ అవ్వడం, హోటల్లో చెక్ ఇన్ అవ్వడం, హోటల్ టూర్ ఇవన్నీ ఫస్ట్ పార్ట్లో కవర్ చేసినాం. ఒకవేళ చూడకపోతే లింక్ ప్రొవైడ్ చేస్తే చూడండి. అది చూసిన తర్వాత ఇది కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఈ పార్ట్లో మేము వేగస్లో ఎక్కడెక్కడ వెళ్ళాం అవన్నీ చూపిస్తాం. సో లెట్స్ గో. ఇప్పుడే రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాం. సో ఈ వీడియో వేగస్లో ఎక్కడెక్కడ తిరగాలి, మేము కవర్ చేయాలి, ఏది బాగుంటుంది ఏది బాగుండదు అని ఒక గైడ్లా కాదు. ఇది జస్ట్ మేము వీడిని తీసుకొని ఫస్ట్ టైం వెళ్ళినాం. ఆబ్వియస్లీ కిడ్తో వెళ్ళాం కాబట్టి అన్ని ప్లేసెస్కి వెళ్ళలేము. సో మేము ఎక్కడెక్కడ తిరిగినాం, వాడికి ఏం చూపించినాం, ఒక స్పెసిఫిక్ ప్లాన్ లాగా ఏం చేసుకోకుండా జస్ట్ ఊరికే క్యాజువల్గా స్ట్రిప్లో నడిచి తిరిగి కొన్ని చూసి వచ్చేసినాం. అంతే ఉండే మా ట్రిప్, సింపుల్. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే బెలాజియో ముందట ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళినాం. బట్ ఇంకా డే టైం కదా, ఫౌంటైన్ అంత మంచిగా అనిపించదు. కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇప్పుడు బెలాజియో లోపలికి వెళ్ళినాం తిరగడానికి. The club isn't the best place to find a lover, so the strip is where I go. Me and my friends at the tables doing shots, drinking fast, and then we talk. నెక్స్ట్ మేము ప్యారిస్ కెసినో అండ్ రిసార్ట్కి వచ్చినాం. దీనిలో రూఫ్ అంతా స్కై లాగా డిజైన్ చేసి ఉంటుంది. ఆల్మోస్ట్ న్యాచురల్ స్కై లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అప్పటికి సన్సెట్ అయిపోయింది. ఇంకా వియన్ కొంచెం టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చినట్టు చేస్తున్నాడు. వాడు స్పియర్ ఎట్లయినా చూద్దాం అనుకున్నాడు. సో స్పియర్ దగ్గరికి వెళ్తున్నాం. లోపల షోకి వెళ్ళట్లేదు ఈసారి, కాకపోతే బయట నుండి చూడడానికి వెళ్తున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము చెక్అవుట్ చేసి వెళ్తాం. మళ్ళీ స్పియర్ డార్క్లో చూడడానికి ఛాన్స్ ఉండదు, అందుకే ఇప్పుడు సన్సెట్ అయిపోయే టైంకి బయలుదేరినాం. సో దగ్గరకు వచ్చిన కొద్దీ సైజు పెరుగుతుండే, చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉండే. ఇక్కడ స్ట్రీట్ సైడ్ అందరు పార్క్ చేసుకొని చూస్తుండే. సో మేము కూడా అక్కడే ఆగినాం. ఇంకా దిగి వీడియో తీసే అంత టైం కూడా లేదు, ఎందుకంటే వియన్ అప్పటికే నిద్ర పోతుండే ఆల్మోస్ట్. సో వాడికి ఫుడ్ తీసుకోవాలి, తినిపించాలని చెప్పి ఇంకా మేము కార్లో నుండే చూసుకుంటూ హోటల్కి వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడు అందవే నిద్ర కూడా పోయిన వాడు. సో వాడికి కొన్ని స్నాక్స్ పట్టుకొచ్చినాం. ఇప్పుడే లేచి తింటున్నాడు లక్కీగా. బట్ మేము వచ్చేసరికి లైట్స్ ఆన్ అయినాయి. వ్యూ మాత్రం ఇక్కడ నుండి క్రేజీ ఉన్నది. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. అసలు వేగస్లో ఈ వ్యూతో మేము ఎప్పుడు స్టే చేయలేదు ముందు. ఇదివరకు మేము ఒక 4-5 టైమ్స్ వచ్చినాం. నేనైతే ఇంకో 2-3 టైమ్స్ ఎక్స్ట్రా వచ్చిన. బట్ ఎప్పుడు కాస్మోపాలిటన్లో లేము, అందులో ఈ వ్యూతోనే అయితే ఎప్పుడు లేము. ఇప్పటి నుండి మిడ్ నైట్ వరకు ఎవ్రీ 15 మినిట్స్కి ఫౌంటైన్ వస్తుంది. సో చూస్తూ చిల్ అయ్యి రూమ్లోనే ఉందామని ప్లాన్. వేణుగాడు ఒకవేళ మళ్ళీ యాక్టివ్ అయితే కొంచెంసేపు కిందకి వెళ్ళి అట్లా తిరిగేసి వస్తాం. వాడు ఒకవేళ పడుకున్నాడంటే ఇంక మేము ఇక్కడే ఉండాలి కదా. సో ఇది చూసుకుంటూ మేము చిల్ అవుతాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అట్లీస్ట్ లేచి తింటున్నాడు. తినకపోతే నైట్ పాపం ఆకలి అవుతుండే వాడికి. మొత్తానికి విఎన్ మళ్ళీ యాక్టివ్ అయ్యిండు.
కూర్చొని చూస్తున్నాడు. ఇక్కడ ఉండే ఫొటోస్ కూడా తీస్తున్నాను నేను చాలానే. మేము ఇంకా బాల్కనీ నుండే ఒక 3-4 షోస్ చూసినాం ఫౌంటైన్వి. లక్కీగా విఎన్ గడ్ మళ్ళీ యాక్టివ్ అయిపోయిండు. సో మళ్ళీ కిందికి వెళ్తున్నాం. రూమ్ నుండి అయితే ఇక బెస్ట్ వ్యూ ఉంది, బట్ స్టిల్ కొంచెం దగ్గర నుండి చూస్తే ఆ మ్యూజిక్తో ఆ వైబ్ బాగుంటుంది. జనాలు కూడా ఎక్కువ ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని చెప్పి బయలుదేరుతున్నాం. మేము ఉన్నది ఈ టవర్లోనే. వీడికి ఎలివేటర్లు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్దామని చెప్పిండు. సో let's go. Nana, this is amazing. Yeah. ఇది కాస్మోపాలిటన్లో ఉన్న క్రేజీ బార్ అనమాట, షాండిలియర్ బార్ అని. పైనుండి కింద వరకు ఒక షాండిలియర్ లాగానే ఉంటుంది, దాని లోపల బార్ ఉంటుంది. కింద ఫ్లోర్ నుండి చూసినాం కదా, ఇప్పుడు ఇది పైన ఫ్లోర్ నుండి వ్యూ అనమాట. మళ్ళీ సేమ్ పాత్రలో వెళ్తున్నాం, కాకపోతే ఇప్పుడు నైట్. సో లైట్స్ అన్నీ ఆన్ అయినాయి. వేణు కూడా రెడీ ఫౌంటైన్ చూడడానికి రాత్రి. ఇంకా స్ట్రీట్ లెవెల్లో కూడా కొన్ని షోస్ చూసి మళ్ళీ హోటల్కి వచ్చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఈ లాస్ట్ రౌండ్ ఆఫ్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. Nana, but why you missed this one? దా వియన్. I'm closing the door. ఇందాకే లేచినాం మేము, మంచిగా నిద్రపోయినాం, లేట్గా పడుకున్నాం కదా, నేను నైట్ అంతా తిరిగినాం. సో ఇప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఇది కాస్మోపాలిటన్ లోపలనే షాప్స్ అండ్ రెస్టారెంట్స్. నైట్ వస్తే ఖాళీ ఉండే, ఇప్పుడైతే చాలా వైబు క్రేజీ ఉన్నది. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైం కదా. సో మేము డోనట్స్ దానికి వెళ్తున్నాం, డిస్ట్రిక్ట్ డోనట్స్ ఐరస్ అండ్ బ్రూ అని. బట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, హాట్ శాండ్విచెస్, చెకా బార్, నూడిల్స్, టాకోస్. వీడికి డోనట్ కావాలన్నాడు, సో డోనట్స్ దానికి వచ్చినాం. వాట్ డిడ్ యూ గెట్ వియన్? వాడు ఎప్పుడు స్ప్రింకిల్స్ ఉన్నదే తీసుకుంటాడు. సో కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను మోకా తీసుకున్నా, ప్రతిష్టాన్ ఏమో ఫిల్టర్ కాఫీ తీసుకుంది. ఫస్ట్ టైం చూసిన ఫిల్టర్ కాఫీ. ఇంకా వేన్కి వాఫుల్ ఫ్రైస్ కూడా నా ఇష్టం, ఎప్పుడు చిక్-ఫిల్-ఏలే తింటాడు, బట్ అవి కూడా ఉన్నాయని తీసుకున్నాం. వియన్, యు లైక్ ఇట్? నేను డోనట్ తీసుకోలేదు, ఏదైనా శాండ్విచ్ తీసుకుందామని చూస్తున్నా. ఇక్కడ ఏదో హాట్ శాండ్విచెస్ అని ఉంది, ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూస్తా, కొన్ని మెన్యూస్ చూసి ఏదైనా ఫిక్స్ అవ్వాలి.
శాండ్విచ్ కాదు కానీ నేను ఫ్రైడ్ చికెన్ తెచ్చుకున్నా. డాగ్తో తీసుకుంటా అన్నాడు, వీడికి డాగ్స్ ఇష్టం కదా. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వేరే సైడ్ వెళ్తున్నాం ఇవాళ. నిన్నంతా బెలాజియో సైడ్ వెళ్ళినాం కదా, ఇవాళ ఆర్యా ఉన్ను న్యూయార్క్ సైడ్ వెళ్తున్నాం. సో దిస్ ఇస్ ఆర్యా. ఈ టవర్ చాలా బాగుంటుంది అసలు, ఫుల్ ఎల్ఈడి స్క్రీన్తోని. బయటకు వస్తే అసలు వేడి చంపేస్తుంది, సో అందుకే ఇక లోపలికి వెళ్తున్నాం మళ్ళీ. లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉంది. ఇది బాగుంటుంది, గుర్తుందా? ఇది కూడా ఒక యూనిక్ షేప్డ్ బారు ఆర్యా రిసార్ట్లో. కాస్మోపాలిటన్లో షాండిలియర్ ఉంది కదా, ఇది కూడా అంతే, మల్టీ లెవెల్. ఈ ఆర్యా రిసార్ట్లో ఎక్కువ షాపింగ్ ఉన్నాయి, అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి వర్ల్ పూల్స్ ఉన్నాయి, సో అవి చూడడానికి వచ్చినాం. నేను లుక్ ఎట్ ద బిగ్ వన్. Is this a big one? Yeah, that's huge. రోల్స్ రాయ్స్ క్లాసిక్ కార్ ఉంది. ఇది ఆర్యా రిసార్ట్ది లాబీ, చాలా ఆర్టిస్టిక్గా ఉంది, కలర్ఫుల్ అండ్ డిఫరెంట్. మేము ఇక్కడే లంచ్కి వెళ్తున్నాం ఒక రెస్టారెంట్కి. సో లెట్స్ గో. దింతాయ్ ఫంగ్ వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే రిజర్వేషన్ లేదు, వెయిటింగ్ ఎక్కువనే ఉన్నట్టుంది. దింతాయ్ ఫంగ్లో 2 hours వెయిటింగ్ ఉందంట రిజర్వేషన్ లేకపోతే. సో ఇంకా వేరే దేనికైనా వెళ్దామని చూస్తున్నాం. వేరే రెస్టారెంట్ ఇంకేమంతా అపీలింగ్ అనిపించలేదు. సో వెయిటింగ్ 2 hours ఉంది, బట్ టేక్అవుట్ రెడీ ఉన్నాయి. సో టేక్అవుట్ ఆర్డర్ ఇచ్చినాం, వెయిట్ చేస్తున్నాం. అది తీసుకొని మళ్ళీ కాస్మోపాలిటన్కి వెళ్ళాలి. మేము ఇంకా ఈరోజు చెక్అవుట్ కదా, సో ప్యాక్ చేసుకొని రెడీ అవ్వాలి. ఇక వీడికి కూడా అక్కడ ఏమైనా తీసుకోవాలి కాస్మోపాలిటన్లో తినడానికి. ఇక్కడ లైవ్లో వేస్తుంటారు డంప్లింగ్స్ ప్రిపరేషన్. Takeout is ready. తినచ్చు. తీయకొద్ది వీన్ తీయద్దు. రూమ్కి వెళ్ళే వరకు చల్లగా అవుతుంది, సో ఇక్కడే తినేస్తున్నాం. మళ్ళీ ఆర్యాకి వచ్చినాం. ఇది ఫుల్ వ్యూ, ఎలక్ట్రిక్ వైర్ నెట్వర్క్ కేబుల్స్తోని ఒక ఆర్ట్ క్రేజీ ఉన్నది.
మళ్ళీ బ్యాక్ టు కాస్మోపాలిటన్ వచ్చినాం. లాస్ట్కి ఒక పిజ్జా ప్లేస్కి వచ్చి పిజ్జా తీసుకొని రూమ్కి వెళ్ళినాం. సో ఇక టు ఫినిష్ అవర్ డే పిజ్జా తీసుకొచ్చుకున్నాం. వాడు యాజ్ యూజువల్ చికెన్ టెండర్స్ అండ్ ఫ్రైస్. ఇక లాస్ట్ మేము చెక్అవుట్ చేసేస్తున్నాం. బ్యాగ్లు కూడా అన్నీ పెట్టేసి వచ్చిన. చూస్తే ఫౌంటైన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకెళ్ళే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఫౌంటైన్ చూస్తున్నాం. ఇక్కడ నుండి 3:40 అవుతుంది. ఓ యాక్చువల్లీ ముందే స్టార్ట్ అయింది అయితే, ఇంకా 4 కూడా కాలేదు. సౌండ్ ఇక్కడ వరకు వస్తుంది, వాటర్ పాప్ అయింది. When are you ready to go home? Yeah, but I'm gonna miss this room. Yeah, I'm gonna miss it. we can come again. I wanna be in I wanna go home in 3 days. ఎక్కడైతే Wow. నువ్వు ఉండు మరి మేము వెళ్తాం. You to go, I'm gonna stay here to 3 days. ఓకే స్టే బాయ్. చెక్అవుట్ చేస్తున్నా. చెక్అవుట్ పెద్ద లైన్ లేదు. అయిపోయింది ఇక చెక్అవుట్. టైమ్ టు గో హోమ్. Hope you guys enjoyed this video. Nachite like, share and subscribe to my channel. See you guys in the next one. Bye.